హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే అంగన్వాడీ పాలతో పాలకోవ అయితే చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే 1 లీటర్ పాలు దాకా అయితే వేసుకుంటున్నానండి. ఇంకా పాలు అయితే కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. సో కొద్దిగా పాలు అట్లా కలిపినప్పుడు అయితే విరుగుతూ ఉంటాయి. అంటే కలిపి దగ్గరికి వచ్చేసప్పటికి మనం కొద్దిగా నిమ్మకాయ కానీ పిండుకుంటే విరిగిపోతాయి అన్నమాట. సరే అని చెప్పేసి అయితే ఫస్ట్ నేను ఒక లెమన్ కట్ చేసుకుని అయితే చిన్న హాఫ్ పీస్ అయితే వేసాను. సరేలని చెప్పేసి మిగిలింది కూడా వేసేసాను అనమాట. ఇంకా అట్లా మరుగుతున్నాయి కదండి, అందులో నుంచి వాటర్ అంతా వేరు చేసేసి మనం మంచిగా ఒక వడగింత అయితే వడకట్టుకోవాలండి. ఇంకా తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఓన్లీ మనకు ఉంటుంది కదా ఆ పాలు అనేది, సో దాన్ని ఇంకా సపరేట్గా చేసేసుకొని అయితే వేరే బాండీలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఈ సపరేట్గా చేసింది వడగిన్నెలో వడకట్టుకున్నదంతా తీసుకొచ్చి ఇంకా నెయ్యిలో అయితే వేయించుకుంటున్నానండి. ఇట్లా నెయ్యిలో వేయించుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ పూర్తిగా అయితే ఇంకిపోవాలి. అట్లా అయితేనే మనకి పాలకోవ అయితే వస్తుంది. ఈలోపు మనకి ఇంకా స్వీట్ కావాలనుకుంటే మంచిగా ఒక పావు కప్పు దాకా అయితే పంచదార వేసుకున్నాను. మీరు పంచదార బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చు. ఇంకా ఆ పంచదార అంతా అందులో కలిసి పూర్తిగా ఇంకిపోయినంత వరకు అయితే స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. అట్లా కలుపుతూ ఉన్నప్పటికీ అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినప్పటికీ తర్వాత ఫైనల్గా అయితే ముద్దకోవ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చిన్న వాటర్ అయితే కొద్దిగా ఉంది. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అయితే దాన్ని అయితే తీసి మంచిగా వేడిగా ఉండేటప్పుడే ఒక బౌల్లో అయితే నేనైతే పెట్టుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ అనమాట. మనం విరిగిపోయిన పాలతో కూడా ఎట్లా చేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఈ స్వీట్ అయితే అట్లా రెడీ చేశాను అనమాట. చాలా బాగుందండి టేస్ట్. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.